ज्ञानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराधस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं मतः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय శ్రీనివాసాయ మంగళం. నిన్నటి రోజు మనం మొదలు పెట్టుకున్న కథ చాలా గొప్ప కథ. తొండమాన్ చక్రవర్తి తన నగరం నుంచి సొరంగ మార్గం ఒకటి వేసుకుని రోజు శ్రీనివాసుడిని అర్చించేవాడు. నియమం లేకుండా అర్చన చేసేవాడు. ఆయన బుద్ధి పుడితే అర్ధరాత్రి కూడా వెళ్ళిపోయేవాడు. మరీ బొత్తిగా 12ంటికి వెళ్ళి 2ంటికి తిరిగి వచ్చేవాడు. ఆ టైంలో దేవతలు తప్ప మానవులు అర్చన చేయకూడదని ఒక నియమం ఉంది. అందుకే దాన్ని నియమబద్ధం కాని అర్చన అంటారు. అయితేనే భక్తులు ఏదైనా చేస్తారండి. భక్తులకి ఇష్టమైతే రాత్రి లేదు, పగలు లేదు. భగవంతుడి పెళ్లికి నియమం లేదు కదా. కానీ శ్రీనివాసుడి కళ్యాణం ఆషాఢంలోనే చేయమన్నారు. సర్వకాల సర్వావస్థలు పరమేశ్వరుడికి శుభ ఘడియలే, శుభ లగ్నాలే. అందుకని మహానుభావులైన భక్తులు అర్ధరాత్రి వేళ కూడా భగవంతుడిని పిలిస్తే ఆయన వచ్చి దర్శనమిస్తాడు. వ్యవహారంలో మాత్రం రాత్రిపూట తలుపులు మూసి ఆయనకి విశ్రాంతి ఇచ్చి మళ్ళీ ప్రొద్దుటే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి తలుపు తీయాలి. అర్చక స్వాములు తెల్లవారుజామున లేచి పాప 5ంటికో, కొన్ని చోట్ల 4ంటికో, కొన్ని చోట్ల మరీ బొత్తిగా 3ంటికో మొత్తం మీద ఆ సమయానికి వచ్చి తలుపులు తీసి భగవంతుడికి అర్చన చేయాలి. అది చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. ఈయన అలా కాకుండా రాత్రిపూట వెళ్ళి అర్చన చేస్తూ వస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాం కదా. ఆయన దగ్గరకు ఒకనాడు వీరశర్మ అని ఒక పండితుడు వచ్చాడు. ఆయన రామేశ్వరం నుంచి వచ్చాడు. ఇది కదా మనం నిన్న మొదలు పెట్టుకున్న కథ. ఆయన భార్య గర్భవతి. అప్పటికే కుర్రాడు కూడా ఒకడున్నాడు. ఏదో కొంత వయసు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఖచ్చితంగా తెలియదు. ఒక బాలుడు ఉన్నాడు కూడా. తీరా ఈ నారాయణపురానికి తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి నగరానికి వచ్చే సమయానికి వాళ్ళ ఆవిడకి 5 నెలలు నుండి 6వ నెలలో అడుగు పెట్టింది. గర్భవతులకు తీర్థయాత్రలు నిషేధము, ఆలయ ప్రవేశం నిషేధం. ఎందుకంటే గర్భవతులు విశ్రాంతిగా ఇంట్లో ఉండాలి. 5 నెలలు నిండిపోయాక 6వ నెలలో గుడిలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే పొరపాటున కాలు జారి పడితే గర్భంలో ఉన్న శిశువుకి గాయం అవుతుంది, లేదా శిశువు మరణించే ప్రమాదం ఉంది, అబార్షన్ అయిపోయే ప్రమాదం ఉంది, గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకని మన పెద్దలు స్త్రీల మీద చాలా గౌరవంతో వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గర్భవతులు 5 నెలలు దాటాక తీర్థయాత్రలు చేయరాదు, ఆలయాలలో ప్రదక్షిణ చేయకూడదు, నమస్కారం చేసుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టకూడదు, గుళ్ళోకి రావచ్చుండో రాకూడదల్లా, ప్రదక్షిణ నిషేధం. అలాగే కొబ్బరికాయ కొట్టకూడదు. పురాణం వినొచ్చు. వాళ్ళు శ్రద్ధతో గర్భవతులు గనక పురాణము విన్నారా, పుట్టేటటువంటి వాళ్ళు మంచి పిల్లలు పుడతారు. ఆడపిల్లలైతే లక్ష్మీదేవి లాంటి వాళ్ళు పుడతారు, మగపిల్లలైతే విష్ణువు లాంటి వాళ్ళు పుడతారు. మీరు చూడండి, చిన్నప్పుడు పురాణములు విన్న వాళ్ళంతా జీవితంలో ఆత్మబలంతో పైకొచ్చారు. చిన్నప్పుడు పిచ్చి సీరియల్స్ చూసిన పిల్లలంతా ఆత్మహత్యలు చేసుకుంటూ పెళ్లిళ్ళు అయిన తర్వాత విడాకులు పెడిపోయి నానా గందరగోళంతో బాధపడతారు. పిల్లలకి నేర్పవలసింది ఇది. దీనివల్ల వాడికి ఎంత ఆనందం కలుగుతుందండి. ఈ స్త్రీలకి పురాణ కథలు మాత్రమే వినాలని శాస్త్రం అందుకు చెప్పింది.
ఇప్పుడు వీరశర్మ గారి పరిస్థితి ఏమిటి? ఆయనకేమో తీర్థయాత్రలు చేయాలనే కోరిక, ఇంట్లో సంకల్పం చెప్పుకుని బయలుదేరాడు. నేను మొత్తం తీర్థయాత్రలు చేసి ఇంటికి వస్తాను అని బయలుదేరాడు. తీరా బయలుదేరాక దారిలో గర్భవతి ఈవిడ అని తెలిసింది. అప్పటికి 6 నెలలు కూడా వచ్చినట్టు పూర్తిగా అర్థమయ్యింది. భార్యకేమో తీర్థయాత్రలు నిషేధం, తనకేమో సంకల్పం చెప్పుకోవడంలో యాత్రలు చేయాలి. అందుకని ఆయన తొండమాను చక్రవర్తి గారి దర్శనానికి వచ్చాడు. రాజుగారు గౌరవంగా ఆ కుటుంబాన్ని ఆదరించి మీకేం కావాలండి అని అడిగాడు. ఈమె పేరు లక్ష్మి అండి, పరమ సుశీల, పతివ్రత, కౌశిక గోత్రానికి చెందడం వల్ల ఈమెను కౌశికి అని కూడా పిలుస్తారు. ఈమె గర్భవతి, కూడా ఉన్నవాడు కూడా కుర్రాడు. నేను తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చేదాకా ఆశ్చర్యపడి వీళ్ళున్న ప్రాంతానికి ఎవరు వెళ్ళకుండా చూడండి. అలాగే వజ్రాంకుడి భార్య వరాన్ని కడుపులో ఉన్నప్పుడు హింసకి సంబంధించిన దృశ్యం చూసేది. పులిసి వరాన్ని కొట్టుకోవడం లేదా పోతే మొక్కల కింద పటాపటా కొట్టడం ఇలాంటి దృశ్యాలు చూడటం వల్లే పుట్టినవాడు తారకాలు. కాబట్టి నాకు చేసే పనుల వల్లే మనకి తారకాలు కొడతారు, ప్రబలవుతున్నారు. ఎక్కువ బాధ్యత తల్లి ఉంటుంది, ఎప్పుడూ గర్భంలో ఉండదు. గర్భం లేనప్పుడు తల్లి బాధ్యత, గర్భంలో ఉన్నప్పుడు తల్లి బాధ్యత. పెట్టుకుని అత్యంత ప్రాచీన కాలంలో గర్భవతులకు నీచ పురుషుల సంపర్కము లేదా నీతి లేనటువంటి వాళ్ళతో ప్రేమ, వాళ్ళతో మాట్లాడుతూ చెప్తామని ఏకాంతంగా ఉండమని చెప్పేవాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లేదన్నా ఆవిడ ఏకాంత ప్రదేశంలో ఆమెకు కావలసిన భోజనాలు అన్ని ఏర్పాటు చేయి. నేను ఇంచుమించుగా ఒక 7 రోజులు వచ్చేస్తాను. రాగానే నా భార్య పుట్టబోయే సంతాన్ని తీర్థయాత్రకు వెళ్ళినా ఈయన విశాలమైన రాజభవనంలో ప్రవేశించాడు. ఆ రాజభవనానికి బయట ఒక ద్వారం, ఈ ద్వారం తీసాక రెండో ద్వారం, రెండో ద్వారం తీసాక మూడో ద్వారం, 3 ద్వారాలు ఉంటాయి. వైకుంఠానికి 7 ద్వారాలు ఉంటాయి. రాజుగారి భవనానికి 3 ద్వారాలు ఉంటాయి. ఈ 3 ద్వారాల్లో మొదటి ద్వారం దగ్గర 2 భటుల్ని కాపలా పెట్టారు. లేదా 2 ద్వారాలు దాటి లోపలికి వెళ్ళద్దు, వాళ్ళు పిలిస్తేనే వెళ్ళండి అంటారు. ఏదైనా అవసరం వస్తే వెనుకమ్మ భార్య 2 ద్వారాలు దాటి ఆఖరి ద్వారం దగ్గర వచ్చి తలుపు కొడితే అప్పుడు వాడు తలుపు తీయాలి. అప్పటిదాకా ఆవిడికి 6 నెలలకి సరిపోయేటటువంటి బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్ని లోపల పెట్టి లోపల మంచి సరోవరం కూడా ఉండేది ఆ రోజున భవనంలో. ఈ సరోవరంలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. బయట నుంచి లోపలికి ఒక కొండ ద్వారా నీళ్లు పెడతాయి కాస్త. పూర్తిగా దూర ద్వారా దగ్గర క్యామెరా పెట్టి అన్ని లోపల పెట్టి కావాలంటే అన్ని సామాన్లు లోపల పెట్టారు. అవసరం ఉంటే అప్పుడే చూసుకుంటే కనుక ఈ 2 ద్వారాలకి కూడా గడియలేసి తలుపులేసి తాళం వేసి 3వ ద్వారం దగ్గర తలుపేసి కూర్చున్నారు. ఆవిడ వచ్చి పిలవాలంటే 3వ ద్వారం దగ్గరికి 2 ద్వారాలకి తాళాలు వేస్తే ఎలా వస్తుందండి? ఈ భటులు పాపం ఏ వాటి చెప్పో చూసుకుంటూ వచ్చినట్టు తలుపులు తీసి ఒక్క 3వ ద్వారం మాత్రమే వేసి వీళ్ళు బయట ఉంటే ఆవిడ 2 ద్వారాలు దాటి వచ్చి తలుపు కొట్టేది. కొడితే వీళ్ళకి వినపడేది, వినపడితే వీళ్ళు ఏదైనా కావాల్సి వస్తే సాయం చేసేవారు. ఆవిడ లోపల వదిలి వీళ్ళు వేసేశారు తలుపు. రాజుగారు కూడా ఎప్పుడూ రాజకీయాలు, ఆయనకి సంబంధించినటువంటి ఈ సంపాదన, ప్రజా రక్షణ, మధ్యలో దైవార్చన ఇవి ఎక్కువైపోవడం వల్ల ఈమెను ఇక్కడ ఒక భవనంలో పెట్టాననే విషయం కూడా మర్చిపోయాడు. విషయం విచిత్రం, కాలప్రభావం. రాజుగారు వీరశర్మ తన భార్యని తన దగ్గర పెట్టిన విషయం ఆయన మర్చిపోయాడు. కాపల వాడి బయట గేటు దగ్గర ఉన్నారు. అవసరమైతే ఆవిడ తలుపు కొడితే తప్ప వెళ్ళకూడదు గనక, రాజుగారి ఆజ్ఞ నెరవేర్చాలి గనక వీళ్ళు ఇక్కడ నన్నకున్నారు. ఆవిడ లోపల ఉండిపోయింది. ఈ లోపు ఈయన వీరశర్మ రాజుగారి దగ్గర సెలవు తీసుకుని ముందు 7 కొండల దాకా వచ్చాడు కాబట్టి కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద శ్రీమన్నారాయణుడిని భక్తితో అర్చన చేశాడు. ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందని చెప్పాను కదా, ఆ లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మి అంటారని కూడా చెప్పాను. ఆ వ్యూహలక్ష్మి మహాదేవిని అర్చించాడు.
ఈ లక్ష్మీదేవిని చాలా మంది పూర్వం అర్చన చేశారు. ఒకప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి చెప్పించాడు. ఆ కథ మీ అందరికీ తెలిసినదే కదా. ఒకప్పుడు దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తిని ఇలాంటి పద్మమాలతో అర్చన చేశాడు. విష్ణువు సంతోషించి ఆ మాల తిరిగి ఆయన చేతిలో పెట్టాడు. పారిజాత పుష్పాలు, పద్మములు వీటితో గుచ్చినటువంటి దండ. ఈ దండ విష్ణువు తన మెడలోంచి తిరిగి తీసి దుర్వాసుడికి ఇచ్చాడు. దాన్ని శేషమాల అంటారు, గుర్తుపెట్టుకోండి. మనం శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాం, ఆయన దర్శనం చేసుకున్నాం. ఆయన మెడలో దండ ఉంది కదా, ఆ దండని అర్చక స్వాములు ఆనందంతో నా మెడలో వేశారు. అలా వేస్తే మనకు ఎంతో యోగం పడుతుందట. భగవంతుడికి సమర్పించినటువంటి పుష్పము లేక మాల ఆయన దగ్గర నుంచి తీసి భక్తులకు ఇస్తే అప్పుడు భక్తులు ఆ శేషమాల వెంటనే ధరించాలి. భగవంతుడు ధరించి బయటికి తీసినటువంటి మాలను ఏమంటాం? శేషమాల. ఆయన కట్టుకున్న వస్త్రాన్ని ఏమంటాం? విప్పిన తర్వాత శేష వస్త్రం అంటారు. ఆయనకి కట్టి మర్నాడు తీసి ఆ వస్త్రం ఒకవేళ మనకి ఎవరైనా ఇస్తే అది మహాయోగం అన్నారు. ఎందుకంటే శేష వస్త్రం ధరించి విడిచిన వస్త్రం. ఆ వస్త్రాన్ని మనం ధరిస్తే మనకు ఆ రోజు నుంచి అనేక భోగభాగ్యాలు లభిస్తాయి. పూర్వం ఇప్పుడంటే వేలంపాట్లు ఎక్కువైపోయి, కానీ పూర్వం తమంత తాము అర్చకులు ప్రేమతో ఇచ్చేవారు. ఇస్తే మనం స్వీకరించేవాడు. ఇలాగే ఈ శేషమాల మనకి లభించగానే ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ చెబుతాను చేదస్తంగా. గుళ్ళో నాకు ఒక పువ్వు ఇచ్చాడు ఆయన అర్చకుడు, వెంటనే దాన్ని నెత్తి మీద పెట్టుకోవాలట. ఒక పువ్వు అయి దండ అయితే మెడలో వేస్తే ధరించి అప్పుడు తీసి మన పిష్టులకు ఇస్తే వాళ్ళు దాన్ని ధరిస్తే వాళ్ళకు కూడా యోగం పడుతుంది. కానీ గౌరవించకుండా ఆ పువ్వు దండ అవతల పారేస్తే వాడు కటిక దరిద్రుడు అవుతాడు. అసలు ఇవ్వగానే ముందు ఏం చేయాలి? గౌరవంగా ఒక్కసారి తల మీద పెట్టుకోవాలి. అంటే శిరోధార్యము అయ్యిందన్నమాట ఆ పుష్పం. దుర్వాసుడికి విష్ణువు తాను ధరించిన ఆ దండ ఇవ్వగానే ఆయన మెడలో ధరించి దాన్ని జాగ్రత్తగా తీసి కళ్ళకద్దుకుని ఇప్పుడు ఈ దండ ఎవరికి ఇద్దాము అనిపించింది. ఆ దండ పుచ్చుకుని బయలుదేరాడు ఆయన. దారిలో ఒక చోట ఇంద్రుడు కనపడ్డాడు. అప్పటికే ఇంద్రుడు కొంచెం తాగిన వైతంలో ఉన్నాడు, ఐరావతం మీద వస్తున్నాడు. పైగా ఆయనకి అహంకారం కూడా పెరిగింది. ఈ 3 లోకాలని పరిపాలించే దేవేంద్రుణ్ణి నేను, నన్ను మించిన వాడు ఎవడున్నాడు అనుకున్నట్టు ఆయన. సరిగ్గా ఆయన కనపడగానే దుర్వాసుడు చెయ్యెత్తి దీవించాడు. ఇంద్రుడు ఎంత వైపులో ఉన్నా ఎదురుగుండా ఉన్నవాడు మహాత్ముడు తెలుసు గనక ఆ అహంకారం, పదవి అహంకారం, ధనాహంకారం విడిచిపెట్టి ఒక్క నమస్కారం చేశాడు. మనసులో కొంత నయ్యం, కనీసం గురువు గారికి దండం పెట్టాడు. అప్పుడు దుర్వాసుడు దేవేంద్రుడికి మంచి కలగాలి, ఆయనకు ఐశ్వర్యం కావాలి, పదవి కావాలనే కోరికతో ఈ దండ ఆయన చేతిలో పెట్టాడు. ఈ దండని కళ్ళకత్తుకుని మెడలో వేసుకోవాలి కదా. అప్పుడైతే అలా చేసేవాడు. నేను చెప్పాను కదా, ఈ మధ్యకాలంలో ఆయనకి నేను 3 లోకాలని పరిపాలిస్తున్న ప్రభువుని, సంపదలు ఉన్నవాడిని అనే అహంకారం వచ్చింది. ఈ అహంకారం ఎవరైనా పాడు చేస్తుంది. పిచ్చి వేషాలు, పిచ్చివాగుడు వాగిన వాడు ఎప్పుడు కూడా దైవానికి, గురువుకి దూరం అయిపోతాడు. ఒక్కసారి దూరం అయితే మళ్ళీ అక్కడికి చేరడం చాలా కష్టం. పెద్ద కొండ మీద నుంచి కిందకి ఢామని పడిపోవడం తేలిక, పట్టాక నడుము విరిగాక పైకి ఎక్కడం కష్టం. కాబట్టి మహాత్ముల దగ్గరికి వెళ్ళడం గొప్ప కాదు, వెళ్ళాక నిలబెట్టుకోవడం గొప్ప. గురువుగారి దగ్గరికి రావడం గొప్ప ఏంటి? వచ్చాక యావత్ జీవితం గురువు దగ్గర తన స్థానం నిలబెట్టుకుని ఉంటేది యోగం అంటారు. తర్వాత మధ్యలో చ్యుతి పొందితే, భ్రష్టత్వం పొందితే, ఆయనకి దూరం అయితే ఇక వాడు ఎప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళలేడు. ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది. మళ్ళీ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి కాపలా కాశారు జయ విజయుడు. ఎంత తపస్సు చేసి జయుడు విజయుడు ఆ పదవికి వెళ్ళారు. ఒక్క దెబ్బకి సనకసనందనాథుల శాపంతో ఢామ్మని పడిపోయారు భూమి మీద. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి 3 యుగములు పట్టింది. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు, ద్వాపర యుగంలో శిశుపాల దత్తవక్తులుగా 3 యుగములు నానాయాతన పట్టి రాక్షసులు తమ దైవాన్ని తిట్టి చివరికి ద్వాపర యుగం చివరి పాదంలో ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ మధ్యలో ఎన్ని ఏళ్ళంటే ఆలోచించండి సార్. 17,28,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలేమో త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఇన్ని సంవత్సరములు విష్ణువుకి దూరం అయిపోయారు. కాబట్టి ఒక్కసారి తప్పు చేసే ముందు వెనక ముందు చూసుకోవాలి. అయితేనే ఇంద్రుడి యోగం బాగాలేక దుర్వాసుడిచ్చిన ఈ శేషమాల
కళ్ళకద్దుకోక మెడలో వేసుకోక ఆ దండిచ్చాడు ఎంత చేసి. ఈ మునికి దండం పెడితే ఏ ఆశీర్వచనమో ఇవ్వక, వజ్ర వైడూర్యాలు ఇవ్వక, బంగారపు గొలుసులు ఇవ్వక, బోడి పులుసు ఇస్తాడా అని ఆ మాల ఏనుగు మెడ మీదకి విసిరాడు. వెంటనే ఏనుగు కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోయింది. అంటే ఈ దండ పడగానే ఏనుగుకి శక్తి వచ్చింది. ఆ ఏనుగు వీడి తల్లకిందులు చేసి కింద పారవేసి మాయమైపోయింది. ఇంద్రుడు ఢామని కింద పడ్డాడు. పరమేశ్వరుడికి ఆగ్రహం కలిగింది. మూర్ఖుడా, దేవేంద్ర పదవి నాకు లభించిందనే అహంకారంతో శ్రీమన్నారాయణుని శేషమాలని అపవిత్రం చేస్తావా? ఏనుగు తల మీద వేస్తావా? కాబట్టి నీకు ఇదే నా శాపం. ఆ ఏనుగుకి నా వరం రెండు ఇస్తున్నాను. నువ్వు ఏనుగు తల మీద ఈ దండ వేశావు. ఆ ఏనుగు తల భవిష్యత్తులో విఘ్నేశ్వరుడికి తల ఈ ప్రథమ పూజ పొందుతుంది. వినాయకుడికి శిరస్సుగా మారుతుంది. చూసారా? ఈ మాల ప్రభావం వల్ల ఆ ఏనుగు తలే పట్టుకొచ్చి తర్వాత విఘ్నేశ్వరుడు కట్టించారు. దాంతో ఇవాళ మనందరం ఆయన పూజిస్తున్నాం. ఎంత మార్పు వచ్చిందో చూడండి. నీవు నీ ఐశ్వర్యం అంతా కోల్పోయి లక్ష్మికి దూరం అయి గట్టిక దరిద్రం అనుభవిస్తావు. పో, సర్వనాశనం అయిపో. నీ ఐశ్వర్యం సముద్రం పాలైపోతుంది. విష్ణు వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి కూడా సముద్రం పాలైపోతుంది అని చెప్పించాడు. మధ్యలో విష్ణు వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి కూడా శాపం వచ్చింది. ఎంకిపేడి సుబ్బిచావుకు వచ్చింది అన్నట్టుగా. ఇంకేముంది? ఇంద్రుడు కటిక దరిద్రుడు అయిపోయాడు. తర్వాత పెద్ద కథ నడిచింది. ఆ కథ అంతా ఇప్పుడు ఇక్కడ అక్కర్లేదు. ఆ తర్వాత ఆయన బ్రహ్మతో కలిసి వైకుంఠానికి వెళ్ళాక విష్ణుమూర్తి అన్నాడు, నువ్వు చేసిన పొరపాటు వల్ల నీ ఐశ్వర్యము పోయింది, ఆ లక్ష్మి సముద్రం పాలయ్యింది. ఇప్పుడు మనందరికీ లక్ష్మి రావాలంటే పాల సముద్రం చిలకాలి. పాల సముద్రం చిలకాలంటే లక్ష్మీ కటాక్షం ఉంటే గాని చిలకలేవు. ఎప్పుడూ ఏడు కొండల మీద లక్ష్మీదేవి ఉంటుంది. సముద్రంలో కలిసిపోయినా ఏడు కొండల మీద మాత్రం పిలిస్తే లక్ష్మి పలుకుతుంది. అక్కడికి వెళ్ళి అమ్మని ప్రార్థిస్తే అమ్మవారు నీకు కొంత శక్తి ఇస్తుంది. ఆ శక్తి వల్ల మీరు దానవులు కలిసి పాల సముద్రాన్ని చిలకగలుగుతారు. క్షీరసాగర మథనం అయితే మళ్ళీ మీ సంపదలు మీకు వస్తాయి. ఐరావతం, ఉచ్చైశ్రవం అన్ని వస్తాయి. అమృతం వస్తుంది. నాలక్ష్మి కూడా పాల సముద్రం నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు అదృశ్య రూపంలో సప్తగిరుల మీద ఉన్న లక్ష్మీదేవిని నువ్వు ప్రార్థించు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి పక్క చిక్కిన శరీరంతో ఈ కొండ మీదకి వచ్చాడు. వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దేవతలతో కలిసి ఒక స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం ఆ స్తోత్రం. ఇది చదివిన వాళ్ళు ఎప్పుడు దారిద్ర్యం పొందరట. ఇది నేను చెప్పిన మాట కాదు. 92వ పేజీలో ఈ వెంకటాచల మహాత్మ్యంలో స్కాంద పురాణంలో వ్యాసుడు మనకు అందించిన స్తోత్రం. ఇంద్ర దేవతలు అందరూ కలిసి ఇంద్రుడితో కలిసి చేసిన స్తోత్రం. అందుకే ఇంద్రాది దేవతలు చేసిన స్తోత్రం అని పేరు. నేను ఒక్కొక్క శ్లోకం చెప్పిస్తాను, మీరు కూడా అనండి. దేవాఊచుకు నమశ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వ వనస్థాయై విష్ణుపత్యై నమో నమః. విచిత్రక్షేమధారిణ్యై ఋతుశ్రోణ్యై నమో నమః. పక్వబిల్వ అలాపేన తుంగస్తన్యై నమో నమః. సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే సురత్నాంగద కేయూర కీరూర శోభితే యక్షకర్తమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైః చిత్రైః ముక్తాహారైః విభూషితే
ఆటంకైః అవకంసైశ్చ శోభమాన ముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యదుః సామరూపాయై విద్యాయై తే నమో నమః ప్రసీదస్మాన్ కృపాదృష్టి పాదైః ఆలోకయ అబ్ధిజే ఏ దృష్టిః తే త్వయా రుద్ర ఇంద్రత్వం సమాప్నుయుః. దేవతలంతా అమ్మవారిని కొండ మీద ప్రార్థించారు. లక్ష్మీదేవికి నమస్కారం, నువ్వు సమస్త లోకాలకి తల్లి. ధాత్రి అంటే తల్లి, లోకధాత్రి, సమస్త లోకాలకి తల్లి. లోకధాత్రి అయిన మహా సమస్త లోకాలకి తల్లి అయిన నీకు నమస్కారం. బ్రహ్మమాత్రే నమః, బ్రహ్మకి కూడా నువ్వు తల్లివి, అటువంటి నీకు నమస్కారం. తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన తల్లి నీకు నమస్కారం. పద్మం వంటి ముఖం కలిగిన నీకు నమస్కారం. ఆవిడ ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది టండి. కొంతమంది ముఖం చూడండి, ఎప్పుడు ఏదో తెలియని నవ్వుతో చిరునవ్వుతో ఆహ్లాదంగా ఉంటారు. అమ్మ ప్రసన్నముఖి, అది కూడా తామర పువ్వు వంటి ముఖం కలిగి ఉంటుంది. ఆవిడ శరీర కాంతి కూడా పద్మకాంతి, పద్మముల మీద నుంచి ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి ఎర్రని కాంతి ఉంటుంది అనమాట. అందుకని ఆవిడ పద్మకాంతి స్వరూపిణి అంటారు. ఈ పద్మముల మధ్యలో ఉన్న దీన్ని చూచారా, దీన్ని తెలుగులో దుద్దు అంటారు, సంస్కృతంలో కర్ణిక. ఇది కర్ణిక. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బొడిపు ఉన్నది ఈ దుద్దు కర్ణిక అంటారు. ఈ కర్ణిక ఎంత పసుపు రంగులో ఉంది, అది బంగారపు రంగు. అటువంటి బంగారపు రంగులో అమ్మవారు ఉంటుంది. అటువంటి రంగు కలిగిన వస్త్రం కూడా ధరిస్తుంది. ఇక అమ్మ మనకి క్షేమం ఇస్తుంది. ఎందుకంటే ఆవిడకట బిల్వం అంటే ఇష్టంట. నమో బిల్వ వనస్థాయే, బిల్వ వనములో ఉంటుంది ఆవిడ. అందుకే మహానుభావులు తమ తమ పీఠాల్లో 6-7 చెట్లు నాటుతారు. 6-7 చెట్ల మధ్యలో అమ్మవారు ఉంటుంది. అలా నాటిన దృశ్యం చూసినా సరే మనం భాగ్యవంతులం అవుతాం. ఎక్కడ బిల్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కనుక బిల్వ వనస్థాయి అనే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని దేవతలు ఇక్కడ అమ్మవారికి ఇచ్చారు. తెలుగు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామంలో బిల్వ ప్రియ, భాస్కరి, బిల్వ నిలయ అనే ఒక నామం లేదు. బిల్వ నిలయ అని పేరు. అమ్మ శరీరములో రకరకాల మంగళ ఆభరణాలు ఉంటాయి. ఈ మంగళాభరణాలు ధరిస్తుంది. ఒళ్ళంతా గంధం పూసుకుంటుంది. చేతికి మంచి కంకణాలు ఉంటాయి. ఆ కంకణాలు ధగధగ మెరిసిపోతూ ఉంటాయి. అమ్మవారి చేతులు తామర పువ్వు ఉంటుంది కనుక పద్మహస్తే అన్నారు. మనం కూడా పద్మహస్తులు అవ్వచ్చు, కానీ అమ్మలాగా వరాలిచ్చే పద్మహస్తులం కాదు. హరివల్లభే, శ్రీ మహావిష్ణువుకి భార్యవైన ఓ తల్లి, ప్రసీద, ప్రసన్నురాలవై మమ్మల్ని రక్షించు. అమ్మవారు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ 3 వేదముల స్వరూపిణి అట. అందుకని ఋగ్యతు సామరూపాయి విద్యాయైతే నమో నమః. అమ్మవారు విద్యాస్వరూపిణి. సకల విద్యలు ఆ తల్లిలో ఉన్నాయి. అందుకే విద్యాలక్ష్మి, శ్రీ విద్యాస్వరూపిణి అంటారు. ఈ విధంగా దేవతలు ప్రార్థించగానే అప్పుడు అమ్మవారు దేవతలకి మళ్ళీ శక్తినిచ్చి, మీరు నేనిచ్చిన శక్తి వల్ల రాక్షసులతో స్నేహం చేసుకుంటారు, రాక్షసులతో కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాల సముద్రం తిరుగుతారు. శ్రీహరి ఆ కవ్వం సముద్రంలో మునిగిపోకుండా పూర్వ రూపంతో ధరిస్తాడు. ఆ తర్వాత మీకు అన్ని శుభాలు కలుగుతాయి అని వరం ఇచ్చింది. ఆ వరం వల్లే వాళ్ళు దేవతలు దానవులతో స్నేహం చేసుకోగలిగారు. దేవదానవులు ఇద్దరూ కలిసి క్షీరసాగర మథనం చేయగలిగారు. అనుకున్న వస్తువులు పొందగలిగారు. కాబట్టి ఏం చేయాలన్నమాట, ఈ స్తోత్రాన్ని కష్టం వచ్చినప్పుడల్లా చదవాలి. కష్టం వచ్చినప్పుడు చదివితే కష్టం వెంటనే తొలగుతుంది. కష్టం లేనప్పుడు చదివితే భవిష్యత్తులో కష్టం రాదు. మళ్ళీ కష్టం వచ్చినప్పుడల్లా చదివితే మంచిదంటే, అయితే కష్టం లేనప్పుడు వద్దా అండి ఒక ఆయన మళ్ళీ అమాయకంగా అడిగాడు. ఈ స్తోత్రం నిత్యం చేస్తే అసలు కష్టం రాదు. ఏదో అదృష్టవశాత్తు ఇప్పుడు మనకి స్తోత్ర విషయం తెలిసింది కనుక కష్టం ఉన్నప్పుడు చదివితే ఆ కష్టమో తొలగిపోతుంది. అన్ని రకాలుగా మహాశుభములు కలిగించే దివ్య స్తోత్రం ఇది. ఈ స్తోత్రాన్ని వీరశర్మ కొండ మీదకి వచ్చి, ఆయన అదృష్టవశాత్తు బాగా చదువుకున్నవాడు గనక ఆ శ్రీనివాసుడి వక్షస్థలం మీద ఉన్న లక్ష్మీదేవి దగ్గర చదవగానే లక్ష్మీదేవి అనుగ్రహించింది.
నీకు తీర్థయాత్రల్లో ఏ విధమైన విఘ్నము ఉండదు పో అన్నది. ఆయన బయలుదేరాడు. ఇక ఈ కొండ మీద చూడవలసినవన్నీ చూచి ఆకాశగంగ పాపనాశనాది సమస్త తీర్థములలో భక్తితో స్నానం ఆచరించాడు. అక్కడి నుంచి కాళహస్తి వెళ్ళాడు. అలా 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 కాలినడకన పరమ పవిత్రమైన అయోధ్య నగరం చేరాడు. ఆ మహాత్ముడు ఆ ఎన్నెన్ని తీర్థయాత్రలు చేశారో అందులో రాశారు. అయోధ్యకు వెళ్ళాడు, సరయూ నదిలో స్నానం చేశాడు, వారణాసి క్షేత్రానికి వెళ్ళాడు, మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశాడు, బ్రహ్మేశ్వర లింగం, ధర్మేశ్వర లింగం అన్ని లింగాల్ని చూశాడు, గుంటి విఘ్నేశ్వరుణ్ణి చూశాడు, విశ్వనాథుడిని దర్శించుకున్నాడు, అన్నపూర్ణని, విశాలాక్షిని, చనైశ్వరుణ్ణి అందరినీ వేరువేరుగా చూచాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. ప్రయాగ వెళ్ళాడు, అక్కడ స్నానం చేశాడు. కేదారం, యమునోత్రి, గంగోత్రి, బదరి అన్ని క్షేత్రాలు చూసుకున్నాడు. బ్రహ్మకపాలంలో పిండం పెట్టాడు. తిరుగు ప్రయాణంలో గయలో కూడా శ్రాద్ధం పెట్టాడు. ఆయన ఒక ఏడాది లోపు వచ్చేద్దాం అనుకున్నాడు కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళాక మమకారం ఎక్కువైపోయి, భగవంతుడి మీద మమకారం ఎక్కువై కుటుంబ వ్యామోహం తగ్గి 2 ఏళ్లు పట్టింది తిరిగి రావడానికి. 2 years పట్టిస్తాం. 2 ఏళ్లు పెట్టి అంతా తిరిగి వచ్చాడు పాపం. ఈలోపు ఎక్కడేం జరిగింది, రాజుగారు 6 నెలలు తిండి పెట్టాడు, నీళ్లు ఇచ్చాడు లోపల. ఆ తర్వాత బయట కాపల వాళ్ళు కూడా లోపల ఏదో ఉంటుంది అనుకున్నారు. కాపల వాళ్ళు కొత్త వాళ్ళు మారారు. తలుపు తట్టినప్పుడే తలుపు తీయమని వీళ్ళకి ఉండడం వల్ల వీళ్ళు ఈ 3వ ద్వారం దగ్గరే ఉండిపోయారు. మిగతా 2 ద్వారాలకి తాళాలు వేసి ఉన్నాయి. ఈ లోపల ఉన్నవాడికి 6 నెలల వరకు ఆహారం సరిపోయింది, నీళ్లు సరిపోయాయి. 6 నెలలు గడిచాక క్రమంగా ఆహారం అయిపోయింది. లోపలికి వచ్చే నీళ్లు తగ్గిపోయాయి. ఏదో చుక్క చుక్క నీరు తాగి కొంతకాలం బతికింది. పోనీ తలుపు తట్టి బయటకు వద్దామా అంటే ఆవిడ మొదటి ప్రాకారంలోనే ఉండిపోయింది. ఆ మొదటి ప్రాకారానికి తాళం వేశారు. 1, 2 గేట్లు తీసుకుని 3వ గేటు దగ్గరకు వచ్చి గేటు తట్టి ఉన్నప్పుడు భటులకు అది వినపడేది. ఈవిడ కర్మ చూసారా, ఆ మొదటి గేటు ఎంత కొట్టా బయటికి ఆ శబ్దం వినపడలేదు. ఇంకెందుకండి, అక్కడ కూర్చున్నవాడికి కూడా ఈ వర్షం వచ్చినప్పుడు నేను పిలిస్తే వాడికి అర్థం అవ్వట్లేదు. ఆ బయటే కూర్చుంటాడు, రే అంటే వాడు రాడు. ఎందుకంటే ఇవాళ మన గొంతుకులు ఎలా ఉన్నాయి, వినపట్టలేదు వాడికి. అటువంటిది 2 ప్రాకారాల అవతల ఉన్నవాడికి ఏమైనా గుర్తు. అందులో ఈవిడ గర్భవతి అవడం వల్ల అరవలేకపోయింది. ఇంచుమించుగా 2-3 నెలలకండి, ఇది 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఆహారం తగ్గిపోయాక, ఆహారం తగ్గాక 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో ఎంతకాలం బతుకుతో ఇందులో వర్ణించరుగా. కొంతకాలం మాత్రం దుర్భర నరకం అనిపించింది. తిండి లేకపోతే ఒకేసారి చవరగా, నీళ్లు లేక, తిండి లేక, అల్లాడిపోయి, కృషించిపోయి ఆ గేటు దగ్గర గుమ్మం దగ్గరే పడి చచ్చిపోయింది. ఆమెతో పాటు పాపం ఆమె బిడ్డ చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయే ముందు వీడికి ప్రసవం అయిపోయింది. ఒక ఆడపిల్ల కూడా పుట్టింది కండి. ఆ ఆడపిల్ల కూడా తల్లి దగ్గర పాలు లేక అది చచ్చిపోయింది. ఇంతటి దుస్థితి ఎవరికి నాకు. పాపం ఆ బాలింతరాలు కంటాడు. దాంతోపాటు అప్పుడే పుట్టిన శిశువు, ఆడ శిశువు అందరూ కూడా చచ్చిపోయారు. కావడమే కాదు, ఈ వీరశర్మ గారు ఎప్పుడో 2 ఏళ్లకు రావడం వల్ల ఈ 6 నెలల తర్వాత ఇంచుమించుగా 4 నెలలకో 3 నెలలకో చచ్చిపోయినటువంటి వాళ్ళ చర్మం కూడా పోయి ఎముకలు మిగిలేవాడు. కుళ్ళిపోయి ఎముకలు మిగిలేవాడు. మరీ బొత్తిగా ఇంచుమించుగా అందులో ఉన్నటువంటి వాళ్ళ ముఖం చూడటానికి 1.5 మొక్క కానీ బయటికి ఎవరు రాగలిగారు. ఎముకలు బయటకు వచ్చేసి అయినా రాజుగారికి తెలియదు, మన వీరశర్మ గారు తీర్థయాత్రలు చేసుకుని ఇంటికి వచ్చాడు. కాబట్టి పూజలు చేయడమే కాదు, కుటుంబం గురించి కూడా ఒక లుక్ ఇయ్యాలి. అంటే పొద్దున్నది కంజావాళ్ళు పిల్లలు అన్నం తింటారా లేదో చూడకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఉంటే కుదరదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు. గృహస్థాశ్రమములో ఉన్నంత వరకు నీ కర్తవ్యం నెరవేర్చవలసినది. లేదా సన్యాసం ముందే పుచ్చుకోవాలి. ఈ 2 ఏళ్ల తర్వాత మనవాడు బ్రాహ్మణోత్తముడు వీరశర్మ గారు అన్ని చూసి తిరిగి వచ్చాడు. పాపం చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చేట ఆయన అక్కడికి. ఒకసారి ఈ శ్లోకాలు వినండి. ఏకాదశ్యాం శుక్లపక్షే పునా రాజా సమాయుడు సంవత్సరద్వయేతీతే చైత్రమాసి శుభేదినే. సంవత్సర ద్వయం అంటే వీరశర్మ తీర్థయాత్రలు అయ్యాక 2 years తర్వాత చైత్రమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాటి పోయి అక్కడికి వచ్చాడు. చైత్ర శుక్ల ఏకాదశి నాడు రాగానే మహారాజా ఇదిగో తీసుకో అని ఆయన చేతిలో ఒక చిన్న బుడ్డి పెట్టాడు.
ఆ బుద్ధిలో కాచి గంగ ఉన్నది. పూర్వం కాశీకి వెళ్ళిన వాళ్ళు తమ ఊరికి వచ్చేటప్పుడు గంగాజలం పట్టుకొచ్చేవారు సీల్డ్ డబ్బాల్లో. రాగితో తయారు చేసిన చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, ఈ రాగి గిన్నెలో గంగాజలం పోయించి పైనేమో మూతని చాకా వేయించేవారు, వెల్డింగ్ చేయించినట్టుగా చేయించేవారు. మీకు అందరికీ చాలా మందికి అనుభవం ఉండే ఉండాలి. ఇప్పటికి కూడా గంగాజలాన్ని బుద్ధుల్లో అమ్ముతారు అనమాట, రాగి బుద్ధుల్లో. ఆ బుద్ధికి పైన ఒక రాగి రేకు స్థాపనం చేసేస్తారు. ఈ నగలు చేసేవాళ్ళు ఏం చేస్తారనమాట, దాన్ని వెల్డింగ్ చేసేస్తారు, అతికించేస్తారు. అతికిస్తే అందులో ఉన్న నీరు ఎన్నేళ్ళైనా చెడిపోదండి. ఈ కార్తీక గంగకి చెడిపోవడం ఉండదు. ఎన్ని ఏళ్ళైనా చూడండి కుళ్ళిపోదు. మన నీళ్ళ ఈ డబ్బాలో వచ్చినటువంటి ఏదో ఫ్లాస్క్ అంటారు కదా, ఇందులో నీళ్లు 2 రోజులు ఇలా ఉంటే తర్వాత పురుగులు పడతాయి, దుర్వాసన వస్తుంది. మన నీళ్లు అలాంటివి. నీళ్లు నిలవంటే కంపు వస్తుంది, పాడైపోతాయి. కెమికల్స్ వేసి దాని అంటారు ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు అమ్ముతారే, అవైతే కొంతవరకు 6 నెలల వరకు 5 నెలల వరకు వాడు రాస్తాడుగా ఎక్స్పైరీ డేట్ అని, అంతవరకు పనిచేస్తాయి. ఎక్స్పైరీ అయ్యాక ఆ నీళ్లు కూడా కంపే, ప్రమాదం. కానీ కార్తీక గంగా ఎన్ని సంవత్సరములు గడిచినా కార్తీగంగా జలం మాత్రం కుళ్ళిపోదు, అందులోకి సూక్ష్మక్రిములు చేరవు. అందుకని కాశీగంగ పరమ పవిత్ర గంగ అన్నారు. గంగా నది చెప్తూ మీరు కావాలంటే చూడండి, ఋషికేశము, హరిద్వారము, లేక కాశీయో ఇలాంటి చోట గంగా జలం తెచ్చుకురండి. మీరు ఇళ్లలో పెట్టుకోండి, అది కుళ్ళిపోతే ఒట్టు. అందుకని గంగా నదుల్లో కల్లా విశిష్టమైనటువంటి గంగ. ఆ గంగాజలం ఉన్నటువంటి రాగి డబ్బా, ఒక కరక్కాయ ఆకారంలో ఉన్న డబ్బా రాజుగారి చేతిలో పెట్టాడు. మర్చిపోయి ఇంతకాలం అసలు ఈ బ్రాహ్మణ అనేవాడు ఒకడు తన దగ్గరకు వచ్చినట్టు, ఆయన తన భార్యని తన దగ్గర అట్టే పెట్టినట్టు, అసలు ఈయననేవాడు ఒకడు ఉన్నట్టు విషయం మర్చిపోయాడు రాజుగారు. మరిచిపోయి ఉన్న రాజుగారి చేతిలో ఈ డబ్బా పెట్టగానే రాజుగారికి ఈయన ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది. తర్వాత గుర్తుకొచ్చింది, ఓ ఈయన పేరు వీర శర్మ, హీ హ్యాస్ 1 వైఫ్ అండ్ 1 చైల్డ్ కదా అని గుర్తొచ్చింది. ఆయన ఒక భార్యని ఒక కొడుకుని నాకు అప్పగించాడు, ఆవిడ గర్భవతి కదా అని ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఈ 2 ఏళ్ళు అసలు వీరశర్మ యొక్క వైఖరే మర్చిపోయాడు ఆయన. వీరశర్మ భార్య గురించి, పిల్లల గురించి పూర్తిగా మర్చిపోయాడు. సరే, అంత దురదృష్టం. ఈ రాజుగారు చాలా జ్ఞాపక శక్తి కలిగిన వాడే. తనకి ఎవరైనా ఏదైనా బాధ్యత అప్పగిస్తే పొరపాటును కూడా మర్చిపోనివాడు. కాల ప్రభావం వల్ల ఆయన ఈ విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఈ వీరశర్మ కరెక్ట్ అయినప్ప రాగి చెంబు, వేళ్ల చెంబు చేతిలో పెట్టి తన కేసు చూడగానే అన్ని గుర్తుకొచ్చాయి. తర్వాత వీరశర్మ ఉన్నాడు, వీరశర్మ తతో విప్రవో గంగాతోయ కరండకం విముచ్య బంధనం సేకం గంగాభకరకం శుభం. కరండకం అన్నా కరకం అన్నా చిన్న కమండలం, నీళ్లున్న డబ్బా. ఇతని రాగి చెంబు చేతిలో పెట్టి, ఇది పరమ పవిత్రమైన గంగా జలం, ఈ జలం నీకోసం ప్రత్యేకంగా నేను ఈశ్వరుడి దగ్గర పెట్టి మరీ తీసుకొచ్చాను. ఈ నీరు నీవు పూజలకు వాడు, అభిషేకాలకు వాడు, ఆచమనానికి వాడు. మహారాజా, నీవు సామాన్యుడిగా నిరంతరం శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని పూజించి ఆయన అనుగ్రహం పొందినవాడివని, ధర్మాత్ముడివని, దాతవని, ఇచ్చిన మాట తప్పని వాడివని, ఆశ్రిత పాలకుడివని విని నీ మీద అభిమానంతో నా భార్యని నీ దగ్గర అట్టే పెట్టాను. ఇది ఈ జలం కూడా నీకోసమే తెచ్చాను, ఈ జలం స్వీకరించు. ఇక నేను చాలా రోజుల నుంచి నా భార్యని పిల్లల్ని చూడాలనుకుంటున్నాను. ఈ పాటికి నా భార్యకి ప్రసవం కూడా అయ్యి ఉంటుంది. ఇంతకీ నాకు ఆడబిడ్డ పుట్టిందా, అలా చూడాలని కుతూహల పడుతున్నాను. నా పిల్లలకి అసలు పేరు పెట్టేవో లేదో. ఏమైనా సరే ఈ ఏకాదశి పర్వదినం నాడు నా భార్యను చూడాలి, నా పిల్లలను చూడాలి. ఇంతకాలం నా భార్యని పిల్లల్ని ఎంతో ప్రేమతో భక్తితో భోజనం పెట్టి సాకిన నీకు సకల శుభములు కలుగుగాక అనగానే ఈయన గుండెల్లో ఢామ్ అనే శబ్దంతో బాంబు పేరింది. అసలు వాడు ఎలా ఉన్నారో తెలియదు, వాడిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన వచ్చి నా పెళ్ళాం, నా కొడుకు, డెలివరీ అయిన లేటెస్ట్ బిడ్డ కూడా కావాలంటాడు. అందుకని రాజుగారు తెలివైన వాడు కనుక, మహాత్మా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటావు. ఉపవాసం ఉన్నవాడు భార్య ముఖం చూస్తే పొరపాటును ఏదైనా పుట్టకూడని కామబుద్ధి పుడితే అది డేంజరు, ప్రమాదం.
ద్వాదశి గడియల్లో ఉపవాసం అయ్యాక పారణ చేశాక నీ భార్యని పిల్లల్ని చూద్దువుగా. ఇది ఒకటి కొంచెం మంచి ఆలోచన వచ్చిందంట. అప్పటిదాకా ఎదురుతోడు ఇంతకాలం ఆగావు కదా, ద్వాదశిగా కాదు. నిజంగానే ఏకాదశి పూట స్త్రీ సంగమం పనికిరాదు. ఎలాగో ఉపవాసం ఉన్నాడు కాబట్టి భోజనం బదులుగా ఇంకేదైనా తినచ్చు. పండు తినచ్చు, ఉప్మా చేస్తూ తినచ్చు, అన్నం చేస్తూ తినచ్చు, అన్నం తినకూడదు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నీకు గది ఇస్తాను, అందులో ఉండు. రేపు ద్వాదశిలో భోజనం చేసిన తర్వాత నీ భార్యని నీ పిల్లల్ని అప్పగిస్తాను. వాడు ఎలా ఉన్నాడో తెలియకపోయింది. ఆ రాజా, నువ్వు ధర్మాత్ముడి, సమయమునకు మంచి విషయమే గుర్తుకు తెచ్చుకొచ్చావు. నీవన్నట్టుగా నేను ఏకాదశి నాడు చూడక భార్య చూస్తే ఎలా ఉన్నావు అని గబుక్కుని కౌగులించుకునేవాడిని. ఏకాదశి నాడు స్త్రీని కౌగులించుకున్న పాపం నాకు వచ్చేది కదా. నీవు చెప్పినట్టే నీవు ఇచ్చిన గృహంలో ఉంటాను. రేపు మాత్రం ద్వాదశి దాటాక, భోజనం అయ్యాక, దాన ధర్మాలు అయ్యాక మాత్రం నా భార్య పిల్లలు చూడకపోతే బతకలేను సుమా అన్నాడు. రాజుగారు ఈయనకు మంచి గెస్ట్ హౌస్ ఇచ్చాడు, ఏసీ రూమ్ ఇచ్చేశాడు. ఆ రోజుల్లో రాజుగారి యొక్క భవనంలో కొన్ని గదుల్లోకి దబదబదబ గాలి వచ్చేదనమాట. మంచి గాలి వచ్చే భవనాలు ఉండేవి. అటువంటి గది ఇచ్చాడు. ఈయనకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఏకాదశి నాడు తినడానికి పాలు, పళ్ళు మొదలైనవి పలహారాలు ఇచ్చి, ఉదయం పూట మళ్ళీ ఈయన వండుకోవడానికి కావలసిన సామగ్రి ఇచ్చి, అర్చన చేసుకోవడానికి కావలసిన పుష్పాలు, ధూపాలు, దీపాలు అన్ని ఇచ్చాడు. ఆయనకి ఏర్పాటు చేశాక ఈయన గుండె కళ్ళు అంటూ ఉండగా, నారాయణ వాసుదేవ, నన్ను మాత్రం బ్రహ్మహత్యా పాపం చుట్టుకోకుండా కాపాడు తండ్రి అనుకుంటూ ఈ వీరశర్మ భార్య లక్ష్మిని వాళ్ళ పిల్లల్ని పెట్టినటువంటి ప్రాకారం దగ్గరకు వచ్చాడు. అక్కడ కాపలా వాళ్ళు రాజుగారు చూడగానే కంగారు పడ్డారు. ప్రాకారం తలుపు తీయండి అన్నాడు ఆయన. తలుపు తీసాక చూస్తే రెండో ప్రాకారానికి కూడా తాళం వేసింది, తాళం వేసింది. ఒకటి మీద దుంపదగా దీనికి కూడా తాళం వేశారు ఏమిటంటే, మహారాజా పాత కాపల వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదండి, మేము లేటెస్ట్ గా వచ్చిన కాపల వాళ్ళం అన్నాడు. తొందరగా తలుపు తీయండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ తప్పు కాపల వాళ్ళదే కాదు, తనది కూడా ఉంది గనక. రెండు ఆ తర్వాత మొదటిది అన్ని తలుపులు తీయించి ప్రాకారపు యొక్క తాళాలు, ఆ గేట్లు తీయించి లోపలికి వెళ్ళగానే చూస్తే అక్కడ హాలు మధ్యలో, ఆ భవనం మధ్యలో కుళ్ళిపోయి అస్థి పంజరం బయటకు వచ్చిన స్త్రీ శవం, పక్కన ఉన్నటువంటి బాలుడి శవం, చిన్న పసిపాప శవం కనబడింది. ఆయన ఏడ్చాడంటే ఆ పూట గుండెలు బాదుకొని, ఎంతటి మహాపాపం చేశాను. రామరామ రామరామ బ్రాహ్మణి మానిని గేహే మృతా బభూవక. ఈ బ్రాహ్మణ స్త్రీ ఎండిపోయి వరి ఉన్నది. ఇక్కడ ఎముకలు కూడా బయటకు వచ్చే, చర్మం కూడా పోయింది, ఉళ్ళిపోయి చచ్చిపోయింది. పిల్లలు కూడా అలాగే దుర్మరణం పారయ్యారు. ఏమి పాపం చేశాను నేను. ఆ వీరశర్మ నన్ను నమ్మి నా పెళ్ళాం బిడ్డల్ని మీకు అప్పగిస్తున్నాను అంటే వాళ్ళని జాగ్రత్తగా చూస్తాను, వచ్చి రాగానే అప్పగిస్తాను అనే మాట ఇచ్చి ఆ మాటే మర్చిపోయాను. దురదృష్టవశాత్తు 3 తలుపులకి తాళాలు వేసినట్టున్నారు మా భటులు. అందుకే ఆవిడ బయటకు వచ్చి తలుపు కూడా తట్టలేకపోయింది. తలుపు తట్టుంటే వీళ్ళు తలుపు తీసేవారు, ఏం కావాలో ఇచ్చేవారు కదా. ఇదంతా నా కర్మ. ఎక్కడో నేను భగవంతునికి అపచారం చేసి ఉంటాను. భగవంతుడి గట తెలిసి కానీ తెలియక కానీ మనం అపచారం చేసినా, లేదా భాగవతులకు అపచారం చేసినా ఇలాంటి పాపాలు చుట్టుకుంటాయి. సరే ఏదైనా ఇప్పుడు నేనేం చేయలేను. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. తావడానికి ముందైతే ఏదో ప్రాణం ఉన్నప్పుడు అన్నం పెట్టో, వైద్యం చేసో బతికించేవాడిని. ఇప్పుడు ఎముకల పోగు తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు నేనేం చేయను అనుకుని, సరే ఈ విషయం ఎవరికి చెప్పకండి అని తలుపు దగ్గరికి వేసి తన అంతఃపురం నుంచి సొరంగ మార్గం ఉందిగా, ఆ సొరంగ మార్గం గుండా అర్ధరాత్రి 12 గంటలకల్లా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయాడు. భూలోక వైకుంఠం శ్రీమన్నారాయణుడు నిత్యం విగ్రహ రూపంలో కొలువుండే దివ్యస్థలమైన ఆనందవనానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి శ్రీ నృసింహం నమస్కృత్య పునః ప్రాప్య విలోత్తమం శ్రీనివాసం యయా ద్రష్టుం శ్రీభూమి సహితం పదం. గతంలో ప్రవేశిస్తూ ఉంటే ముందేమో నరసింహస్వామి గుడి వస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి నరసింహుడికి నమస్కరించాడు. ఆ తర్వాత మళ్ళీ బిలంలో ప్రవేశించి శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా కొలువై ఉన్నాడు, భూదేవి సహితంగా కూడా ఉన్నాడు ఆయన. అందుకే శ్రీ భూ సమేత వెంకటేశ్వరుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అర్ధరాత్రి వేళ ఆయన విగ్రహ రూపంలో కాకుండా
శంఖ చక్ర గదా పద్మములు ధరించి చతుర్భుజములతో ఆకారంతో దర్శనమిచ్చాడు. ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఆయన విగ్రహ రూపం విడిచిపెడతాడు. సంపూర్ణంగా పరమాత్మ రూపంలోనే ఉన్నాడు. ఎడం వైపున శ్రీదేవి ఉంటుంది, కుడి వైపున భూదేవి ఉంటుంది. ఆ ఇద్దరిని పక్కనే కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఆ సమయంలో ఈయన వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. లక్ష్మీ నివాస, వాసుదేవ, పరంధామ, అనాథ రక్షక, పాప శిక్షక, నీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాడు. అవ్యాజ కరుణామూర్తి, భక్తులు కోరుకుంటే ఏదైనా ఇస్తావు, అటువంటి నీ దగ్గరకు వచ్చాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు గట్టిగా పట్టుకుని లక్ష్మీదేవిని భూదేవిని కూడా పట్టుకుని పదే పదే ఏడ్చాట. స్వామివారికి అన్ని తెలుసుగా, ఏమీ తెలియనట్టుగా ఇలా అన్నట్ట. ఎందుకు వచ్చావు? ఏదో కారణం లేకుండా రాగే. అకాలములో 12 గంటల వేళ రావడమే కాక రోజులాగా పూజ చేయడము ప్రార్థన చేయడం అనివేసి ఏడుస్తున్నావేమిటి అన్న. అప్పుడు ఆయన కిం అకాలే నృపాగత అంటే, నృపా అకాలంలో ఎందుకు వచ్చేవారగా? అకాలం కాదు, పోయే కాలం వచ్చాను అన్నమాట. నేను మహాపాపం చేశాను, ఈ మహాపాపం వల్ల నేను ఘోర నరకం పాలైపోతాను, నువ్వే నన్ను రక్షిస్తాను. వీరకర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడు నీ దర్శనానికి కూడా వచ్చిన విషయం నీకు తెలుసు. ఆయన తన భార్యని, గర్భవతిని పుత్రుడితో పాటు నాకు అప్పగించాడు. దురదృష్టవశాత్తు నేను నా బాధ్యత విస్మరించాను. వాళ్ళని పట్టించుకోలేదు. ఎంత పిచ్చివాడి కాబట్టి వాళ్ళని గదిలో పెట్టి 6 నెలలకి ఉన్న ఆహారం పెట్టి 6 నెలల దాకా తలుపు తీయటం ఏది కాకపోతే అంతఃపురంలో మంచి స్త్రీల మధ్యలో పెట్టి ఏం కావాలో ఎప్పటికప్పుడు కలుపుకోమని ఉంటే బాగుంటుంది. ఏదో జరిగింది పొరపాటు పిచ్చి వల్ల వాళ్ళు చచ్చిపోయారు. గర్భంలో నుంచి బయటకు వచ్చి అప్పుడే పుట్టిన చిన్న శిశువు ఆడపిల్ల చచ్చిపోయింది. అంత పూర్వం ఉన్న కొడుకు పోయాడు, ఆవిడే పోయింది. ఇప్పుడు ఆ బ్రాహ్మడు వచ్చి కూర్చున్నాడు. ఆయనకు ఈ ఏకాదశి వ్రతం అనే వంకబెట్టు గదిచ్చా. ఆ గదిలో కూర్చుని పురుషోత్తమ వాసుదేవ అని నిన్నే స్మరిస్తున్నాడు. రేపు తెల్లవారుతుంది, స్నానం చేస్తాడు, ద్వాదశి ఘడియలు వస్తాయి. ఆ ఘడియల్లో అన్నం వండి నీకు నివేదన చేసి తాను తింటాడు. అక్కడికి ద్వాదశిలో భోజనం చేసే ఘట్టం కూడా పూర్తవుతుంది. దాన్ని ఏమంటారు? ద్వాదశి పారణము అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు తప్పక ద్వాదశి పారాయణం చేయాలి. ఆ పారాయణం కూడా చేస్తాడు. చేశాక నా దగ్గరకు వస్తాడు. వచ్చి ఏది నా భార్య, వెరీ ఈజ్ మై వైఫ్ అంటాడు. ఆ వైఫ్ అనే పదం అనగానే నా గుండెలో లైఫ్ గుచ్చినట్టు అయిపోతుంది. నాకు లైఫ్ లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి. తండ్రి, నువ్వు తప్ప ఈ సమయంలో నన్ను రక్షించేవాడు లేడు. నీవు తలుచుకుంటే చాలు మృత్యువు కూడా గదగదలాడుతుంది. నువ్వు కృష్ణావతారంలో మీ గురువు గారు సాందీపునికి వరం ఇచ్చి ఆయన కొడుకుని చచ్చిపోయిన వాడిని బతికించేవా లేదా? ఇప్పుడు అలాగే నాకు కూడా వరం ఇచ్చి ఈ చచ్చిన వీరశర్మ భార్యని, కొడుకుని, కూతుర్ని రక్షించాలి అనగానే తత్సృత్వా దేవదేవోపి మా భైరాజం విదోత్తమాతు ఆందోళికాం తారోప్య స్త్రీభిస్వావిసమంగితాం. అప్పుడు స్వామివారు కరుణామూర్తి గనక, మహారాజా మా భై అంటే భయం వద్దు, భయం వద్దన్నాడు. ఏమాత్రం భయపడవద్దు, డోంట్ వర్రీ, నో ఫియర్ అన్నాడు. నీవు ఇక్కడి నుంచి తిరిగి నీ అంతఃపురానికి వెళ్ళు. ఒక పల్లకీ తెప్పించు. ఆ పల్లకీలో చచ్చిపోయిన వీరశర్మ భార్య యొక్క అస్థిపంజరాలు, ఎముకలు, కొడుకు యొక్క అస్థిపంజరం, అలాగే చచ్చిపోయిన చిన్నపిల్ల యొక్క ఎముకలు, ఇవన్నీ అందులో పడుకోబెట్టు. వాటిని తీసుకురా. నా ఆలయానికి దగ్గరలో ఒక గొప్ప సరోవరం, ఆ సరోవరం పద్మ సరోవరం. ఆ సరోవరంలో ద్వాదశి నాడు వాళ్ళ చేత స్నానం చేయండి. ద్వాదశి నాడు ఈ ఎముకల్ని అందులో ముంచి స్నానం చేయండి. ఆ ఎముకలు అందులో మొలగ్గానే వాటికి తిరిగి యథారూపం వచ్చేస్తుంది. అమృత్యు తొలగుతుంది, వారికి ప్రాణం వస్తుంది, ఆమె తిరిగి బతుకుతుంది. అస్థికలు అందులో కలిసి వెంటనే ప్రాణం పొందాయి గనక, వాటికి ఆయువు వచ్చింది గనక రేపటి నుంచి ఆ సరోవరం అస్థి సరోవరం అని పిలువబడుతుంది. కొండ మీద ఆ సరోవరం ఉందండి. మీరు వెళ్ళండి, పైకి వెళ్ళి ఎంక్వైరీ చేసి అస్థి సరోవరం చూడండి.
బహుశా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ కూడా కావాలనుకుంటాను. కొంచెం గట్టిగా కష్టపడితే ఆ మాత్రం పర్మిషన్ అదేం కష్టం కాదు. భక్తులు అందరూ గట్టిగా అడిగితే ఎవరు పంపిస్తారు వాళ్ళు? అప్పుడు అందులోకి వెళ్ళి ఒకసారి స్నానం చేయడం చాలా మంచిది. అగ్ని సరోవరం అంటే పరమాత్మకి చాలా ఇష్టమట. ఇప్పుడు కలియుగంలో అకాల మరణములు తొలగకపోవచ్చు కానీ దుర్మరణాలు ఉండవు. అనగా ఏమిటి? బొత్తిగా 5 ఏళ్ళకి చచ్చిపోవడం, 10 ఏళ్ళకి చచ్చిపోవడం, ఎముకలు విరిగి చచ్చిపోవడం, ఈ దోషాలన్నీ అందులో పెడితే పోతాయి. అందులో స్నానం చేసిన వాడు మాత్రం మినిమం 70 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతాడు. కింద పట్టడం వల్ల విరగడం అనే ఒక దరిద్రపు వ్యాధి పోతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి అదే కదండి. బాత్రూంలో పడిపోవడం అంటే ఫ్రాక్చర్ అయిపోతుందంటే తుంటి ఎముక విరిగిపోయి ఇక మళ్ళీ జీవితంలో నడవలేని వాళ్ళు, ప్రాణం పోయిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అందులో వార్ధక్యంలో ఈ బాధలు ఎక్కువైపోయాయి. అందుకే బాత్రూంలో నున్నగా ఉన్న రాళ్ళు కాకుండా కాస్త గరుగ్గా ఉన్న రాళ్ళు వేసుకోండి. ఓ మార్బుల్స్ ఉన్నాయి కదా అని, డబ్బులు ఉన్నాయి కదా అని వేసేసుకోవడం. అంతే ఆ బాత్రూంలో నున్నగా ఉన్న రాళ్ళు వేయడంతో దాని మీద కాలేయడంతోనే జారిపోతున్నాం. ఈ పైన మనకి అదృష్టవశాత్తు ఈ మెట్ల మీద రాళ్ళు కొంచెం గరుగ్గా ఉన్న వేశారనుకోండి. ఇవి స్కిడ్ కాకుండా ఉండే రాళ్ళన్నమాట. లేకపోతే వర్షం పడగానే ఏమవుతుందనమాట? ఆ వర్షం నీళ్ళకి మామూలు పాలరాళ్ళైతే సామాన్యమైన మార్పుల్స్ అయితే కాళ్ళు జారతాయి. మొత్తం మీద కింద పడి కాలు జారి కాళ్ళు, చేతులు, ఎముకలు విరగ్గొట్టుకుని ఆసుపత్రుల పాలైన దాఖలాలు లేవు. అస్థి సరోవరంలో స్నానం చేసినటువంటి వారు. ఆ అస్థి సరోవరానికి అంత మహిమ ఉన్నది. నీవు అందులో వీరశర్మ భార్య చేత స్నానం చేస్తే ఆవిడ బతుకుతుంది, పిల్లాడు బతుకుతాడు, పిల్ల బతుకుతుంది. అది అశ్రు సరోవరం అని పేరు పొందుతుంది. చాలా పవిత్ర సరోవరం అవుతుంది. కానీ ఈ రోజు నుంచి ఇక నువ్వు ఎప్పుడు రాత్రిపూట నా దగ్గరికి రావడానికి వీలు. నీకు వచ్చినట్టుగా అర్ధరాత్రి అపరాత్రి వచ్చి నన్ను లేపితే కుదరదు. ఇప్పుడు ఆవిడికి ప్రాణదానం చేశాను కదా అని చీటీ వాడికి ఎవరో ఒకళ్ళు గదిలో పెట్టి వాళ్ళని చంపి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నేను బతికేస్తాను. ఇదే కాదు, ఇక కలియుగంలో ఎవరికి ఈ రూపంతో దర్శనం ఇవ్వను. వాడికి వేరే మారు రూపాలతో దర్శనమిచ్చి రక్షిస్తాను తప్ప శ్రీనివాస రూపంతో డైరెక్ట్ దర్శనం ఇవ్వను. ఇచ్చిన వాడు భూలోకంలో ఉండడే అని వరం ఇచ్చాడు. అందుకే కలియుగంలో మీకు శ్రీనివాసుడు ఆ దివ్యమంగళ రూపంతో దర్శనం ఇవ్వడం లేదు. సాయం చేయాలంటే ఏం చేస్తారనమాట? మీరు ఎవరైనా శ్రీనివాస భక్తులైతే మీకు ఏ కుమార్ గారి రూపంలోనో, ఈ వెంకటరెడ్డి రూపంలోనో, పరమేశ్వరుడి రూపంలోనో, తాతగారి రూపంలోనో, ఇలా పద్మాకర్ గారి రూపంలోనో దర్శనమిచ్చి వరం ఇస్తాడు తప్ప డైరెక్ట్ గా శంఖచక్ర గదా పద్మములతో, 4 చేతులతో, కిరీటముతో ఉన్న రూపముతో కనపడడు. ఇలా మేలు చేయాలనుకుంటే మీకు తెలియకుండా మీ మిత్రుల రూపంలో సాయం చేస్తాడు. కొండ మీద ఒక్కోసారి నడవలేకపోతే ఏమవుతుందో తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి. నేను 7 కొండలు నడిచి వెడతాను, అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఎక్కుతానని మొక్కుతున్నాడు కర్మగారి. తీరా పైకి ఎక్కాక వీడు ఓపిక లేదు, ఎక్కలేకపోతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏ ముసలావిడ రూపంలోనో, పడుతావిడ రూపంలోనో కనబడి, ఆయన ఈ కొండ మీద పెడుతున్నప్పుడు అలా మొక్కుకోకూడదురా, నేను స్వామి ప్రసాదం పెడతాను, ప్రసాదం తినకపోతే పాపం, తిను అని ఓ లడ్డు ముక్క పెడుతుంది. ఆ లడ్డు ముక్క తినగానే వీడికి ఎక్కడ లేని బలము వస్తుంది. ఆ బలంతో పైకి ఎక్కేస్తాడు వాడు. అంటే ఇప్పుడు నిజానికి ఆ లడ్డు పెట్టిన ముసలావిడ ఎవరు, లేక ఆ పడుతావిడ ఎవరు? స్వామివారే. ఆ రూపంలో మీకు దర్శనమిస్తాడు. మిమ్మల్ని కొండెక్కిస్తాడు. ఏదో రకంగా కొండ మీదకి పెడుతున్నప్పుడు భగవంతుడు ఏ రూపంలో అయినా మిమ్మల్ని రక్షిస్తాడు. అన్నమాచార్యుడికి లడ్డూ పెట్టలేదటండి పద్మావతి మాత. తిన్నాడా లేదా? ఆ తిన్నాక ఓపిక వచ్చి కొండెక్కాడు. కాబట్టి భగవంతుణ్ణి మనం భక్తితో పూజిస్తే ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తాం. కానీ పూర్వంలో మాత్రం దివ్య రూపంతో దర్శనం ఇవ్వనని చెప్పాడు, ఇవ్వట్లేదు కూడా. ఒకవేళ ఆయన మన భక్తికి మెచ్చి ఏ 90 ఏళ్లతో మనకి 100 ఏళ్ళు వచ్చినప్పుడు, మనకి ఇంచుమించుగా 90 ఇయర్స్ 100 ఇయర్స్ వచ్చినప్పుడు కొండెక్కాం, ఆయన చూడాలనుకున్నాం. అప్పుడు ఆయన కనుక చతుర్భుజాలతో దివ్య మంగళ రూపంతో దర్శనం ఇస్తే ఇక మనం తిరిగి ఇంటికి రా, నో ఉప్పల్ నో నాగోవాలి. ఆయన అక్షణమే ఆ రూపంతో దర్శనం ఇచ్చాక పట్టుకుపోతాడు, ఉత్తమ లోకాలకి పట్టుకుపోతాడు. ఆయన దివ్యమంగళ రూప దర్శనం అయ్యిందా ఇక ముక్తి వచ్చినట్టే. ఇది హనుమాన్ చక్రవర్తి చేసిన పని. అంత పూర్వం మనకి డైరెక్ట్ గా రూపంతో దర్శనం ఇచ్చేవాట. ఈయన దెబ్బకి అడిగిపోయి ఇక్కడ ఈ రూపంతో ఉంటే ఇలా చచ్చిన వాళ్ళ బతికించమంటారనే ఉద్దేశంతో ఇక అప్పటి నుంచి రూప దర్శనం ఇవ్వడం మనకి ఒక ఆయన చేసిన చిన్న పొరపాటు వల్ల మహిమ వచ్చింది, ప్రకటితం అయ్యింది, దర్శనం ఆగిపోయింది మనకి. ఇంకా శ్రీనివాస సంకల్పం అనుకోండి, మనం ఏం చెప్తాం? ఆ భగవంతుడి యొక్క సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు ఈ పని చెయ్యి అనగానే స్వామి నాకు చాలా ఉపకారం చేసావు, ఎంతకంటే నేను నిన్ను ప్రశంసించలేను అని స్వామికి పదే పదే నమస్కరించి
మళ్ళీ జల మార్గం నుంచి తొండమాన చక్రవర్తుడు కిందకు వచ్చేశాడు. వెళ్ళి ఆ స్త్రీని, ఆమె పిల్లల్ని, ఆ చర్మాలతో పోయి ఉన్నటువంటి చర్మం బాగా తొలగిపోయి ఉన్నటువంటి అస్థి పంజరాల్ని ఒక చక్కని పల్లకీలో పెట్టించాడు. మనకి పల్లకీ తెప్పించి అందులో పెట్టమన్నాడుగా, అందులో పెట్టించాడు. పెట్టించి ఊరేగిస్తూ ఈ మొత్తం పల్లకీని తాను కూడా కొమ్ము మోసి సొరంగ మార్గం గుండా ఇక్కడికి తీసుకొచ్చాడు కొండ మీద. అక్కడ పద్మ సరోవరంలో ఈ ఎముకలను ముంచాడు. ముంచడంతో టక్కున ఆవిడ లేచి కూర్చుంది. ఆ బాలుడు అందులో ములగ్గానే రూపంతో లేచాడు. చంటి పిల్ల బతికింది. ఈవిడ బతకగానే ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చిందండి. పెట్టుకుని వచ్చి తాను చాలా ఉత్తమురాలు, వీర శర్మ లాంటి పండితుడి భార్య, మహారాజు గారు ఆశ్రయం పొందింది. ఇంత ఆశ్రయం పొంది కూడా తిండి లేకుండా మలమలమడి నువ్వు తెచ్చిపోయింది. ఈయనకి ఇప్పుడు వచ్చింది. అందుకని అదేదో శ్రీనివాసుని అడిగాడు, ఎవరైనా దుర్మరణం పాలు కావాలంటే వాళ్ళు మహాపాపం చేసి ఉండాలి. అవునా? భగవంతుడు తిప్పిస్తాడండి. మహాపుణ్యమే చేసి ఉంటే నీకు అపమృత్యు ఎందుకు వస్తుంది? వస్తే కూడా ఇంత నీచమైన మృత్యువా? తిండి లేక అమల అమల మాడి కదలలేక కిందపడి కొట్టుకుని చచ్చిపోయి పెళ్లిపోవడం ఏమిటి? కొన్ని అప్పుడే పుట్టిన పిల్ల తావడం ఏమిటి? పిల్లాడు తావడం ఏమిటి? పైగా ఎక్కడో తెచ్చారంటే అర్థం ఉంది. ఆ బోటి తొండమాను చక్రవర్తి ఆశ్రయములో ఉండి కూడా దుర్మరణం పాల్గొనడం. దీనికి గల కారణం ఏమిటని అడిగాడు శ్రీనివాసుడు. అప్పుడు శ్రీనివాసుడు ఏమన్నాడు? కనపడకుండానే విగ్రహంలోంచే సమాధానం ఇచ్చాట. ఇక దర్శనం ఉన్నాడు ఎప్పుడు పడితే అప్పుడు. అందుకని కనపడకుండా ఇలా అన్నాడు, రాజా దీనికి ఒక కారణం ఉంది. ఈ అమ్మాయి తన పూర్వజన్మలో ఇలాగే ఒక స్త్రీ అత్తగారికి మామగారికి అన్నం పెట్టలేదు, ఏనాడు ఇంట్లో వంట చెయ్యలేదు, భర్తకి అన్నం పెట్టలేదు, ఇంటికి వచ్చిన వాడికి ఎవరికి ఒక ముద్ద పెట్టలేదు, అన్నం పెట్టక మంచినీళ్ళు ఇవ్వక అత్తమామల్ని పీడించి చంపింది. ఆ పాపమే ఈ జన్మలో ఈవిడికి దుర్మరణాన్ని ఇచ్చింది. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచైనా చెడ్డైనా మనం అనుభవించి తీరాలి ఏదో ఒక జన్మలో. అందుకే ఏనాడు ఎవరికి ఏమీ పెట్టని పాపాత్ముడు ఈ జన్మలో అన్నానికి మాడి తెచ్చిపోతాడు. తెలిసిన ఎందుకు అన్నం లేక తస్తారు కొందరు? క్షుధార్తులు ఎందుకు తెస్తున్నారు? మంచినీళ్ళు లేక కొంతమంది ఎందుకు తెచ్చిపోతున్నారు అంటే ఏనాడు వాళ్ళ పూర్వజన్మలో అన్నదానం చేయలేదు, జలదానం చేయలేదు. ఇవాళ మనకి ఇక్కడ బ్రహ్మాండంగా అన్నదానం జరిగిందవునా? అన్నదానానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు గాని, లేక అన్నాన్ని కనీసం వడ్డించిన వాళ్ళు, విస్తరాకు ఇచ్చిన వాళ్ళు, ఎంగిలి విస్తరాకులు తీసి బయట పారవేసిన వాళ్ళు, వీళ్ళందరూ జీవితంలో ఆకలి చావు తావరు, దాహంతో మరణిస్తారు. ఇది మాత్రం ఖాయం. అందుకే అన్నదానం చెయ్యాలి. నా అన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు పొమ్మ. అలాగే జలదానం వంటివి చెయ్యాలి. ఏమి చేయకుండా ఎప్పుడు ఎవరికి ఏం పెట్టకపోతే ఉంది, ఎప్పుడు ఒకప్పుడు ఇలాగే అకాల మరణం పొందుతారు. తిండి లేక ప్లాట్ఫారం మీద పడి ఆకలి అని చచ్చిపోతారు. మనం చేసిన పాపాలే మనకు అకాల మరణం ఇస్తున్నాయి, మనం చేసిన పుణ్యములే మనల్ని రక్షిస్తాయి. కాబట్టి వీలున్నంత వరకు అన్నదానం చేయండి. శక్తిని మిస్ చేయకండి. ఈ జీతమే 10,000 అయితే 10,000 5,000 అన్నదానం చేస్తాను, నువ్వేం బతుకుతావు? నీకు 10,000 జీతం అయితే ఒక 100 రూపాయలు 200 ఖర్చు పెట్టి దానం చేయి, అన్నదానం. నీకు 40,000 వస్తే ఒక 1,000 రూపాయలు దానం చేయి. 40,000 తీసుకెళ్లి మద్రాసులో ఎవరికో అంటగట్టేస్తే నీ పెళ్ళాం ఎట్లా అవుతారు? పోయి అదే తప్పయ్యాక నీకు 50 లక్షలు వచ్చాయి, ఒక్క 10 లక్షలు 15 లక్షలు దానం చేస్తావు. మిగతాది నీ కోసం అట్టే పెట్టుకో. లేకపోతే రేపు పొద్దున వార్ధక్యం రక్షిస్తాను మొత్తం ఇచ్చేస్తే మొన్న 50 లక్షలు అవతలవాడికి ఇచ్చేస్తే రేపు పొద్దున నువ్వు బతకద్దా? ఇది దృష్టిలో పెట్టుకుని తన యొక్క శక్తిని అనుసరించి అన్నదానము చెయ్యమని, తన శక్తిని అనుసరించే జలదానం చెయ్యమని భగవంతుడు చెప్పాడు. దానం చేయకపోవటం వల్ల ఇవాళ ఆ దుర్మరణం వచ్చిందనమాట. అత్తమాలు కోరిక తాను ఒక్కటే తినడం వల్ల చూసారా, ఎన్నాళ్ళు ఆకలికి మాడిపోయింది, ఎన్నాళ్ళు నీళ్లు లేక గెలగలాడిపోయింది. కాబట్టి ఇలాంటి పాపాలు చేయకూడదు. నువ్వు నేను మహాభక్తుడిని, స్వామి పిలిస్తే పలుకుతాడు, నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేస్తాను, మాటిస్తే తప్పను అని కొంచెం అహంకరించావు. మాటిస్తే తప్పననే అహంకారమే నీకు దెబ్బ కొట్టి ఆవిడ నీ దగ్గరికి వెంటింది. ఆవిడ చదువుకి పరోక్షంగా నువ్వు కారకుడు అయ్యావు. ఈ వీరకర్మ ఉన్నాడు. ఈ వీరకర్మ తన పూర్వజన్మలో భార్య రోజు కర్రతో కొట్టేవాట. ఆ దెబ్బలు తట్టుకోలేక భార్య చచ్చిపోయింది.
అందుకే ఇవాళ ఈ జన్మలో భార్యామరణానికి మూలకారకుడయ్యాడు. భార్యని పూర్వజన్మలో చంపినవాడు ఈ జన్మలో భార్య అంటే ఇష్టపడతాట, కానీ ఈ జన్మలో అకాలంలో చచ్చిపోతుంది. రాదు అయినా చెప్పాల్సి వస్తుంది. అకాలంలో భార్య దూరం అయ్యిందంటే మనం తెలియక పూర్వజన్మలో భార్యని బాధ పెట్టాం. అందుకే ఈ పాప ప్రాయశ్చిత్తానికి ఈ కథ వింటే ఇంక ఏ జన్మలోనూ మనకి భార్యా వియోగము రాదు. ఇంకా భక్తితో వింటే అసలు వియోగం కాదు, శాశ్వతంగా భగవంతుడి సన్నిధానంలో ఉండి ఈ సంసార బంధాలకు అతీతంగా ఉంటాం. అందుకే భగవంతుడు మీకు ఈ వరం ఇచ్చాడని గ్రహించండి. ఈ కథ వింటున్నారంటే మీరు ఎంతో సుకృతం చేసుకున్నారు. మన పని చేయం కదండి, తెలుసో తెలియకో ఏదో చేస్తాం. నేను మా నాన్నగారు నాకు దూరం అయిపోయినప్పుడు మా తండ్రి ఇంకొక 10 ఏళ్ళు ఉంటే బాగుంటుంది, ఎందుకు దూరం అయిపోయానా అని ఆలోచించాను. నాకు విషయం అర్థమైంది. నేను కూడా తెలుసో తెలియకో తండ్రికి ఏదో జన్మలో అపచారం చేశాం. అందుకే ఈ జన్మలో తొందరగా దూరం అయిపోతారు వారు. కొంతమందికి చిన్నప్పుడే తండ్రి దూరం అయిపోతాడు, కొందరికి పిల్లలు దూరం అయిపోతారు, కొందరికి భార్యా వియోగం, కొందరికి భర్తృవియోగం వస్తాయి. తెలుసో తెలియక ఎప్పుడో మనం ఇలాంటి చిన్నో చెత్తకో దోషం చేశాం, వాటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ శ్రీనివాస చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు. వేదవ్యాసుడు అపూర్వ తపశ్శక్తితో స్కందుని ద్వారా తెలుసుకుని రాసిన చరిత్ర. ఆ చరిత్రని మీకు ఆ పుస్తక రూపంలో అందించాను. అవి పారాయణ చెయ్యండి, మీకు పునర్జన్మ రాదు కనుక రాదు. పాత కష్టాలు పక్కన పెట్టండి, కొత్త కష్టాలు రావు. అకాల మరణములు రావు, దుర్మరణములు రావు, తిండి లేక మరణించడం అనే దుస్థితి ఉండదు. ఇంట్లో తీసుకుని చావవలసిన కర్మ ఉండదు, లేక ఓల్డ్ ఏజ్ హోముల్లో పడవలసిన కర్మ ఉండదు. దాన్ని భక్తితో పారాయణ చేయండి, ఫలితం మీరు అనుభవిస్తారు. చెప్తున్నానంటే ఒక ఆయన పారాయణ చేశాడు, నేను చెప్పినట్టుగా మూలమే పారాయణ చేశాడు. సాక్షాత్తు మైసూరు పీఠాధిపతి ఆయనకు ఆశ్చర్యం ఇచ్చాడు. పిల్లలు లేకపోతే పిల్లలు ఓల్డేజ్ హోమ్ లో పారేస్తే అక్కడికి వెళ్ళి సుఖంగా బతుకుతున్నాడు. ఏమో మీరు పారాయణ చేస్తే గురువు గారి దగ్గర ఉండొచ్చేమో, హాయిగా గురువు గారితో పాటు ప్రణవ పీఠంలో కూర్చొని పురాణం ఇంటూ బతుకుతారేమో, ఏం చెప్పగలం. పిల్లలు ఉండి పిల్లలు హాయిగా చూసేవాళ్ళకి ఈ అవస్థ లేదు. పిల్లలు చూడకపోవటం వల్ల, లేక పిల్లలు లేకపోవటం వల్ల, వార్ధక్యంలో ముసలాళ్ల గృహం, వృద్ధ గృహంలో, ఓల్డేజ్ హోమ్ అనే దాంట్లో పడవలసిన అవసరం లేకుండా ఉండేటట్లుగా చేసే గ్రంథం ఈ శ్రీనివాస చరిత్ర, ఈ పారాయణ గ్రంథం. నిజానికి వాళ్ళ అసలు పురాణం చెప్పలేను అనుకున్నాను కొద్దిగా, ఎందుకో తెలిసిన రాత్రి నిద్రలేదు, అనేక కారణాల చేత పిల్లలంతా అలిసిపోయి వెళ్ళాను. కొంచెం ఇంటికి వెళ్ళాక అకాల భోజనం, దాంతో పాటు మా వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ ఉంటే కాసేపు విశ్రాంతి కూడా సక్రమంగా లేదు. దాంతో శరీరం బాగా తూలుడు కింద, నీరసం కింద అనిపించింది. ఈ పాటు ఉపన్యాసం మానేద్దామని కూడా అనుకున్నాను. 18 రోజులు చెబుతామన్నాం దీక్ష. ఈ 18 రోజుల పురాణంలో ఒకరోజు మానడం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో మానకూడదని వచ్చాక ఓపిక తెచ్చుకుని చెబుతున్నాను. కానీ ఆ వచ్చే ముందు భగవంతుడికి నామస్మరణ చేసుకుని, వాసుదేవ నారాయణ అనే నామస్మరణ చేసుకుని ఆయన మీద భారం పెట్టానన్నమాట. ఈ పూట నాకు వాక్కును నివే ప్రసాదించి, శరీరంలో ఓపిక లేదు, విశ్రాంతి లేదు, బాగా అలసిపోయింది అనగానే ఈ మాత్రం చెప్పగలుగుతాను అనమాట. మీకు తెలియపోవచ్చు కానీ నాకు లోపల తెలుసు ఎంత నీరసంగా ఉన్నాను. అయితే ఎందుకు చెబుతున్నాం అంటే దాని మీద నిబద్ధత, రహస్యం లేదు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక ఇంకేం తెలియదు ఆ కాసేపు, కానీ అయిపోయాక తెలుస్తుంది. కానీ ఆ భగవంతుడిని భక్తితో నమ్మినటువంటి వాడికి ఏ సమయంలో ఏ శక్తి రావాలో ఆ శక్తి వస్తుంది. ఏ సమయంలో అయినా ఆయన మనల్ని కటాక్షిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా అన్నిటికంటే భయంకరమైనది వార్ధక్యం. వార్ధక్యంలో నాన్న వాళ్ళు ఉండరు, నాకు ఈ పనులు చేసుకునే ఓపిక తగ్గుతుంది, ఇంట్లో పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద విసుకొస్తుంది అని చేదస్తం మూల కూర్చో అంటారు. ఇంతకాలం వాళ్ళు మనం పోషించామా, కానీ వార్ధక్యంలో వాడు విసుకొస్తుంది అన్నమాట. తల్లిదండ్రులు చూసి ఓపిక లేకుండా అయిపోతుంది అందరికి. అందుకని వార్ధక్యంలో పిల్లల వల్ల ఇబ్బంది పొందకుండా ఉండడం, మన పోషణ ఎలాగా, మనకి అకాల మరణం రాకుండా ఉండుట ఎలాగా, ఒకవేళ మరణం తప్పనిసరి అయితే ఏ మంత్రం మీదో పడి ఆసుపత్రి పాలై తీసుకొని చావకుండా ఉండడం ఎలాగా అని బాగా ఆలోచించి ఈ చరిత్రను అన్ని పురాణాల్లోంచి సేకరించి మీకు పారాయణ గ్రంథంలో ఇచ్చాను. అది పారాయణం చేస్తే మాత్రం వార్ధక్యం మనకి భయంకరంగా ఉండదట, మంచి ఉత్సాహంగానే ఉంటుంది. ముసలాళ్ళు కూడా మంచి పొడిచాళ్ళలో ఉంటారు, ఇలా కారు బ్రహ్మాండంగా నడిపేస్తారు, పురాణాలు వినగలుగుతారు.
అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయువు తిరిగాక 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చాక వెళ్ళొస్తానంటారు, వెళ్ళిపోతారు. విమానం అలా వెళ్ళడం కావాలట. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహి మే పార్వతీపతి అని ఒట్టినే అన్నారండి మన వాళ్ళు. ఆ మరణం మనకి రావాలంటే ఈ కథని శ్రద్ధగా వినాలట. వీడివసనే చెప్పాడు ఆకన్న ఫలశ్రుతుడు. ఆయన శర్మ ప్రమాదం తనంత తాను తెచ్చుకున్నాడు. వాళ్ళ ఆవిడ పూర్వజన్మలో చేసిన పాపం వల్లే ఈ ప్రమాదం తెచ్చుకుంది. ఆ పిల్లలు కూడా అలాగే పూర్వజన్మలో చేసిన కర్మ వల్లే ఈ ప్రమాద మరణం పొందారు. అంటే ఈ భయంకర దుర్మరణం పొందారు. వాళ్ళందరినీ నీ మీద ప్రేమతో బ్రతికించాను. వాళ్ళని బ్రతికించి అస్థితీర్థ మహాత్మ్యం చెప్పి వారి పూర్వజన్మ చెప్పబడిన ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారి ఈ జీవితంలో ఏ విధమైన అపమృత్యువు ఉండదు అని వరం ఇచ్చాడు శ్రీరాముడు.